హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఏ ఇతర యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ ఆయన స్టోరీస్లో ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే పేర్లు మార్చి ఏ రకంగా విన్నా దయచేసి నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 88వ భాగం. మధ్యరాత్రి ఎప్పుడో మెలకు వచ్చి బద్ధకంగా కళ్ళు తెరిచిన అర్జున్కి తను పూర్తిగా అమృతం మీద ఉండడం, తన మీద అమృతుండడం చూసి అబ్బా అనుకుంటూ ఇంతసేపు దీని మీద పడుకున్నానా అనుకుంటూనే లేచి సీట్లో కూర్చొని తన వేటికి అనిగిపోయినట్టున్న అమృతని చూసి నవ్వుకుని చున్నీ సరిచేసి తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అప్పటిదాకా వెయిట్ గెయిన్ చేసిన అమృత ఒక్కసారిగా రిలాక్స్ అవ్వడంతో అర్జున్ నడుము చుట్టూ చేయేసి ప్రశాంతంగా పడుకుండిపోయింది. వాచ్లో టైం చూస్తే డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకో 1 అవర్ ఉండడంతో అమ్ముని జోకొడుతూనే కలత నిద్రపోయాడు అర్జున్. టైం ఈవినింగ్ 7 అయింది. టైం చూసుకుంటూ ఇంకో 1 అవర్లో రీచ్ అవుతారు అనుకుంటున్నాడు హరీష్. తను ముందే బుక్ చేసిన లగ్జరీ రిసార్ట్కి కాల్ చేసి అమృత పేరు డీటెయిల్స్ అన్నీ పంపించి తను బయటకు వచ్చేసరికి తన కోసం వెహికల్ ఉండేలా అరేంజ్ చేశాడు. ఏంటో ఈ మేనేజర్ వెతవ చేసిన పనికి పాపం అమృత ఒక్కటే వెళ్ళిపోయింది. ఇంకా రేపంతా ఆగితే తప్ప నేను అక్కడికి చేరలేను అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే మరోవైపు నేహా కూడా నిజంగానే అర్జున్ అమృతని ప్రొటెక్ట్ చేస్తాడా? ఏం చేయడులే. ఆ ముద్దు మొహాన్ని అక్కడ ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తే బాగుండు. అబ్బా ఇంకో 1 డే వెయిట్ చేయాలి అనుకుంటూ తను కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది. పైనుండి కిందకి ఒక్కసారిగా ల్యాండ్ అయిన ఏరోప్లేన్కి అర్జున్ ఒళ్ళో నుండి కింద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అమృత. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ లేచి సీట్లో కూర్చుంది అమృత. ఏడుపు మొహంతో ఏం జరిగింది? నువ్వు కింద పడ్డావు, పడుతుంటే పట్టుకోవచ్చుగా, అందుకే సీల్డ్ బెల్ట్ పెట్టుకోమనేది. కొరకరా చూస్తుంటే ఏంటి ఆ చూపు? నేనేమైనా నీకు సెక్యూరిటీ అనుకున్నావా? నీకేం కాకుండా చూసుకోవడానికి ఏదో అసలే మొద్దు కదా అని నాతో తీసుకొచ్చా. దానికే ఇదైపోకు. శాడిస్ట్ వెధవా, సందు దొరికిందంటే దెప్పుతూనే ఉంటాడు అనుకుంటూ చూస్తుంటే ఏంటి ఆ చూపు? ఏం లేదన్నట్టు. అవును, గాల్లో కూడా స్పీడ్ బ్రేకర్గానే వచ్చిందా? సడన్గా కింద పడ్డాను. ఒకసారి విండోలో నుండి బయటికి చూడు, నీకే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటూ తల తిప్పగానే మిరుమిట్లు గొలిపే లైట్స్లో చీకట్లో అద్భుతంగా మెరుస్తున్న సిడ్నీ అందాలు కనబడగానే కళ్ళు పెద్దవి చేసి వచ్చేసామా? సన్నగా నవ్వి అవునంటే అంటే మనం ఇండియా నుండి ఆస్ట్రేలియాకి వచ్చేసామా అనుకుంటూ ఎక్కినప్పటి నుండి ఫోన్ అన్న విషయమే మర్చిపోయిన అమృత ఫాస్ట్గా బ్యాగ్లో నుండి ఫోన్ తీసుకుని ఆన్ చేయబోతుంటే ఈ టైంలో ఎవరికే? మామయ్యకి వచ్చేసానని చెప్పొద్దా? రూమ్కి వెళ్ళాక చెప్పచ్చులే, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అనడంతో సరేనని ఫోన్ పెట్టేసింది. లగేజ్ కోసం వెయిట్ చేస్తుంటే ఏంట్రా ఇది, మన బ్యాగులు తప్ప అందరివి వస్తున్నాయి, కొంపదీసి ఎవడైనా కొట్టేసి ఉంటాడా? కోహినీరు డైమండ్ పెట్టావు కదా అందులో, అందుకని కొట్టేశారు. ఇంతలో అమృత సూట్ కేసు వస్తుండడంతో నా సూట్ కేసు వచ్చేస్తుంది అంటూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ పట్టుకున్న ఆ వెయిట్ని ఎత్తలేక దాంతోపాటు రౌండ్గా తిరుగుతూ అతి కష్టంగా దాన్ని లాగడంతో తను వెనక్కి పడిపోతే తన సూట్ కేస్ తన మీద పడిపోయింది. దేవుడా, దీనికి కొంచెమన్నా బ్రెయిన్ పెట్టడం మర్చిపోయావా ఏంటి అనుకుంటూ వెళ్ళి ఫస్ట్ బ్యాగ్ తీసి తర్వాత తనని కూడా లేపాడు అర్జున్. ఏంటి అంత ఆత్రం నీకు? నీ బ్యాగ్స్ ఎత్తుకెళ్ళి వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏడుపు మొహంతో నాకేం తెలుసు, ఒకసారి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ రావేమో అనుకున్నాను. అఘోరించావు కానీ వెళ్ళి ట్రాలీ తీసుకురా అనడంతో సరేనని ఒక ట్రాలీ లాక్కొచ్చి బ్యాగ్ పెట్టపోస్తుంటే అది కాస్త సర్రుమని జారుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. ఏయ్ ఆగు అంటూ బ్యాగ్స్ అక్కడ పట్టేసి దాని వెనకాలే పరిగెట్టింది అమృత. ఎంత పరిగెత్తినా ఆ ట్రాలీ ఫాస్ట్గా వెళ్ళి పిల్లర్ని ఢీకొట్టి పట్మని కింద పడిపోయింది. మళ్ళీ దాన్ని కష్టంగా లేపుకొని లాక్కొస్తుంటే తన బ్యాగ్స్ అన్నీ ట్రాలీలో పెట్టి సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు అర్జున్. వెక్కిళ్ళు పెడుతూ నేనేం చెయ్యలేదురా, ఇదే జారిపోతుంది. అట్లీస్ట్ ట్రాలీ పట్టుకోవడం కూడా చేత కాదా నీకు? ఎందుకు పనికొస్తావి నువ్వింకా అని తిడుతుంటే నేనేం చెయ్యనురా చూడు అంటూ దాన్ని వదిలేయగానే మళ్ళీ జారిపోతుంటే గట్టిగా పట్టుకొని చూసావా ఎలా వెళ్ళిపోతుందో? దాన్ని అలా కాదు, ఇలా హ్యాండిల్ని ప్రెస్ చేసి పట్టుకో అంటూ గట్టిగా పట్టుకొని చూపిస్తుంటే దీన్ని ఇలా పట్టుకోవాలా? ఇలానే పట్టుకోవాలి, ఇక తగలడు అని తిట్టి వెళ్ళిపోతున్నాడు. రే ఆగు, నేను వస్తున్నా
అంటూ బ్యాగులన్నీ ట్రాలీలో పడేసి వెనకే వెళ్తుంది అమృత. బయటికి రాగానే అందంగా కనిపిస్తున్న సిటీని చూస్తుంటే తన ఫోన్ రింగ్ అవ్వడంతో హరీష్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి సార్ అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. ఏంటి సార్ నన్ను ఒక్కదాన్నే పంపించేశారు? సారీ అమలు, ఆ మేనేజర్ చేసిన దానికి ఇలా అయింది. ఇంతకీ నువ్వు సేఫ్గా చేరావా? చేరాను సార్, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అంటూ మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. నో ప్రాబ్లం అమ్ము, ఈ ఒక్క రోజుకి మేనేజ్ చేయి, రేపు నేను వచ్చేస్తాను అంటుంటే పక్క నుండి వెళ్తున్న అర్జున్ వాళ్ళ మాటలకి నవ్వుకొని అక్కడికి వచ్చిన ట్యాక్సీ అతనితో పాటు మాట్లాడుతుంటే, కానీ సార్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆల్రెడీ మాట్లాడేశాను, కారు వస్తుంది, అందులో వెళ్ళిపో, హోటల్ హిల్టన్కి తీసుకెళ్తారు అంటుండగానే అర్జున్ కూడా హోటల్ హిల్టన్ అనడంతో చెవులు అటుపెట్టి వీడు కూడా అక్కడికేనా? అమ్మయ్యా, వీడి వెనకే వెళ్తే సరిపోతుంది అనుకుని సరే సార్ ఉంటాను అని టక్కున ఫోన్ పెట్టేసి అర్జున్ ఎక్కబోతుంటే తనకంటే ముందో కార్లే దూరిపోయింది. ఏయ్ నువ్వెక్కావంటే? అంటే మా సార్ ఫోన్ చేశారు, హిట్లరో బట్లరో ఆయన కూడా అందులోనే రూమ్ బుక్ చేశారంట. అయితే నన్నేం చేయమంటావు? ఎటు ఒకే దగ్గరికి కదా, నేను కూడా నీతోనే వచ్చేస్తానురా. నో వే, ఇంతవరకు నిన్ను భరించడమే ఎక్కువ. నువ్వు చుక్కలు చూస్తూ నాకు చూపిస్తున్నావు. ఏమక్కర్లేదు, నువ్వు ఇంకో ట్యాక్సీ బుక్ చేసుకో. ఏడుపు ముఖంతో ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి రానివ్వు. ఇక్కడ నాకేం తెలుసని నన్ను ఎవడైనా కిడ్నాప్ చేస్తే? నిన్నెవడే భరించేది, నేను తప్ప. తీసుకెళ్ళిన 10 నిమిషాల్లో మళ్ళీ వదిలిపెడతాడు, దాంట్లో డౌటే లేదు. ఇక దిగు. కావాలంటే నేను కూడా డబ్బులు ఇస్తానురా ప్లీజ్ అంటూ బతిమలాడుతుంటే సరే తగలడు అనగానే అమ్మయ్యా థ్యాంక్ యూ రా అనగానే లగేజ్ కార్లో పెట్టించి హోటల్ హిల్టన్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. దారిలో హరీష్ కాల్ చేస్తున్నా సైలెంట్లో పెట్టేసి సిడ్నీ అందాలని చూస్తూ గడిపేసింది అమృత. వామ్మో, ఇది హోటలా? అవును, ఏ నేను ఇంకా ఏదో రాజమహల్ అనుకున్నాను. నవ్వి ఇది ఇక్కడ టాప్ హోటల్, పద అంటూ వెళ్తుంటే తన వెనకే వెళ్ళింది. అర్జున్ రిసెప్షన్లో ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేస్తుంటే హరీష్ నుండి మళ్ళీ కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. అమలు ఎక్కడున్నావు? ఇక్కడే సార్, హోటల్ హిల్టన్లో. అదేంటి, డ్రైవర్ ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడంట, నువ్వెలా వచ్చావు? అంటే సార్ నేనే ట్యాక్సీ మాట్లాడుకుని వచ్చేశాను. షాక్గా నువ్వా? అవును సార్ నేనే. ఆర్ యూ ష్యూర్? ఏంటి సార్ అలా అంటారు? చదువుకోలేదేమో కానీ నేనేమైనా మొద్దునా? చాలా తెలివైన దాన్ని, అందుకే నేనే వచ్చేశాను. రిసెప్షన్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసి పద అంటూ వెళ్తుంటే తన వెనకే వెళ్ళింది అమృత కూడా. 10th ఫ్లోర్లో వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్ దగ్గరికి వెళ్ళగానే ఇదిగో ఇదే నువ్వు రూమ్, మరి నీది? ఇది అంటూ పక్క రూమ్ చూపించగానే ఏంటి మన ఇద్దరివి పక్క పక్క రూమ్సా? అదిలా? అంటే అది కాదురా, ఎవరో కావాలని చేసినట్టు పక్కపక్కనే ఎలా వచ్చాయి? అది నన్ను కాదు, నీకు బుక్ చేసినవన్నీ అడుక్కో. సరేలే, ఏదో పొరపాటున అలా వచ్చుంటాయి, ఇది కూడా మంచిదే, వీడు పక్కనుంటే నాకే భయము ఉండదు అనుకుంటూ లోపలికెళ్ళబోతూ అర్జున్ ఏంటి నవ్వుతూ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంది. చాలా థ్యాంక్స్ రా, నేనంటే నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ అదేమీ పట్టించుకోకుండా నన్ను కూడా నీతో పాటు తీసుకొచ్చావు. నువ్వు లేకపోతే ఖచ్చితంగా వచ్చేదాన్ని కాదు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే వచ్చాను. ఇక నేను ఇబ్బంది పెట్టనులే. హరీష్ గారు వచ్చే వరకు నేను నా రూమ్ నుండి అసలు బయటికే రాను. నీకింకా నా ఎలాంటి ఇబ్బంది ఉండదు, సరేనా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది అమృత. వెళ్ళిన తన వైపే చూస్తూ నీ వల్ల నేను ఇబ్బంది పడతానా? నా మనసేంటో నువ్వెప్పుడు తెలుసుకుంటావే అనుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళడం ఆలస్యం బెడ్ మీద వెళ్ళగిలా పడి నిద్రపోయింది అమృత. నైట్ జర్నీ వల్ల ఫుల్గా నిద్రపోయిన అమృత ఎప్పుడో 9ంటికి తీరిగ్గా నిద్రలేచింది. బెడ్ మీద కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరవగానే తనెక్కడుందో చూసుకొని ఒకసారి చుట్టూ చూసింది. రాత్రి చూడలేదు కానీ అబ్బో చాలా పెద్ద రూమ్, చాలా బాగుంది అనుకుంటూ మొత్తం ఒకసారి చూసి అవును నా ఫోన్ ఏది అనుకుంటూ బ్యాగ్లో ఫోన్ చూస్తే హరీష్ నుండి దాదాపు 100కి పైగా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అయ్యో ఇతని సంగతే మర్చిపోయాను అనుకుంటూ రిటర్న్ కాల్ చేస్తే అమ్ము నువ్వు బానే ఉన్నావా? నాకేమవుతుంది సార్, చెప్పాను కదా హోటల్కి వచ్చేసానని. నీకేమో ఏమీ తెలీదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? టైర్డ్ అయ్యాను సార్, నిద్ర పట్టింది చూసుకోలేదు. ఇట్స్ ఓకే, ఈ ఒక్కరోజు మేనేజ్ చేయి, రాత్రికి నేను వచ్చేస్తాను సరేనా అంటూ లక్షలు జాగ్రత్తలు చెప్పి పెట్టేశాడు హరీష్. అమ్మయ్యా అనుకుని రూమంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. అబ్బా ఎంత బాగుందో అనుకుని పక్కన చూడగానే అర్జున్ రూమ్ బాల్కనీ పక్క పక్కనే అతుక్కుని ఉన్నాయి. జంప్ చేసి వెళ్ళడం చాలా తేలిక, భలే ఉన్నాయి ఈ రూమ్స్ అనుకుంటుంటే ఎవరో బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. అమ్మో ఎవరొచ్చారో ఏంటో అనుకుంటూ భయంగా
కొద్దిగా డోర్ ఓపెన్ చేసి సందులో తలపెట్టి చూడగానే ఎవరో గుండు చేసుకున్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవడు వీడు అనుకుంటూ, హూ ఆర్ యూ? హౌస్ క్లీనింగ్ మేడం. హౌస్ క్లీనింగ్ అని చెప్పి వీడేం చేస్తాడో ఏంటో అనుకొని, నో ఐ డోంట్ వాంట్ అని టక్కుమని డోర్ వేసేసింది. అమ్మయ్యా, ఇంకెవ్వరొచ్చినా డోర్ ఓపెన్ చేయకూడదు అనుకుంటుంటే మళ్ళీ ఎవరో డోర్ కొట్టారు. మళ్ళీ ఎవరు అనుకుని చాలాసేపు తీయలేదు. కానీ ఆగకుండా మోగుతుంటే కొద్దిగా డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఆరెంజ్ కలర్ టీషర్ట్లో నీట్గా రెడీ అయిన అర్జున్ నిలబడి ఉన్నాడు. ఏంటి ఇంతసేపు లోపలేం చేస్తున్నావు? పూర్తిగా డోర్ ఓపెన్ చేస్తూ, అర్జున్ నువ్వా? నీకోసం ఎవడొస్తాడే? ఆస్ట్రేలియా ప్రెసిడెంట్గానే వచ్చాడనుకున్నావా? నేనేం అలా అనుకోలేదు. ఇందాక హౌస్ క్లీనింగ్ అని ఎవడో వచ్చాడు, అందుకే తీయలేదు. ఏడ్చావులే, నేను టిఫిన్కి వెళ్తున్నా, వస్తావా? వస్తాను, ఒక్క 5 మినిట్స్ ఉండరా, రెడీ అయి వచ్చేస్తాను. వాచ్ చూసుకొని ఎగ్జాక్ట్గా 5 మినిట్స్, ఒక్క సెకండ్ లేట్ అయినా నేను వెళ్ళిపోతా అనగానే ఫాస్ట్గా వాష్రూమ్లోకి పరిగెట్టింది. నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్. 2 నిమిషాల్లో ఫ్రెష్ చేసి స్నానం కూడా చేసేసిన తర్వాత గుర్తొచ్చింది కనీసం టవల్ కూడా తీసుకెళ్లలేదని. అబ్బా అనుకుంటూ కొద్దిగా డోర్ ఓపెన్ చేసి చూడగానే అర్జున్ బెడ్ మీద కూర్చొనున్నాడు. ఇప్పుడెలా? ఇంకెంతసేపే? అర్జున్, నేను టవల్ మర్చిపోయా. అవునా? అయితే వచ్చి తీసుకో. షాక్తో, ఏంటి నేనొచ్చి తీసుకోవాలా అనుకుంటూనే నోరు తెరిచేసింది అమృత.